షాలేములో ఆయన గుడారం ఉన్నది, సియోనులో ఆయన ఆలయం ఉన్నది అని వ్రాయబడి ఉంది. కీర్తనలు 5వ అధ్యాయము 12వ వచనంలో మనం చదివినట్లయితే, యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే, కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు, కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు అనొక మాట వ్రాయబడి ఉంది. ఆయన నీతిమంతులను ఆశీర్వదించే దేవుడు. ఎందరైతే నీతిమంతులు ఉంటారో వారి హృదయాలు ఒకవేళ మనం సియోనుగా పరిగణలోకి తీసుకున్నట్లయితే వారిని దేవుడు ఏం చేస్తాడంటే, కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. మనం ఎప్పుడైతే దేవునికి మన హృదయాలు సమర్పించి ఆయనకు ఒబే అవుతామో అప్పుడు దేవుడు మన ఎడల తన కృపను చూపిస్తాడు, దయను చూపిస్తాడు. ఆయన తన దయతో మనల్ని కప్పి మనల్ని సంరక్షిస్తాడు. నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు అనే మాట వ్రాయబడి ఉంది. ఆయన నామమును ఎంతమంది మనం ప్రేమిస్తున్నాం ఒక్కసారి అర్థం చేసుకోండి. మొదటి వచనంలోనే ఉంది కదా, యోదాలో దేవుడు ప్రసిద్ధుడు. మరొక వచనం మీకు చూపించాను, ఆయన తెలియబడని దేవుణ్ణి పూజిస్తూ ఉన్నారు. తెలిసిన దేవుణ్ణి పూజిస్తున్న నీవు ఆయన నామముని ఎంతగా ప్రేమిస్తున్నావో ఒకసారి ఆలోచించి. చాలాసార్లు మనకి ఎన్నో కష్టాలు వచ్చినప్పుడు మనం అమ్మ అంటాం, అయ్యా అంటాం, లేకపోతే ఇంకా మనుషులను మనం ఒకరు తలంచుకుంటాం. చాలామంది చిన్న దెబ్బ తగిలిన యేసయ్య అంటారు కదండి, దేవా అంటారు. ఆయన నామమును ఎప్పటికప్పుడే చాలామంది నెమరు వేసుకుంటూ ఉంటారు వాళ్ళ డైలీ లైఫ్లో కూడా. మన జీవితాల్లో, మన ఆత్మీయ జీవితంలో ఎంతవరకు ఆయన నామాన్ని మనం ప్రేమిస్తూ ఉన్నామన్నది మాత్రం మనం ఒక్కసారి ఆలోచన చేయాలి. కేవలం భక్తులుగా జీవిస్తూ ఉన్నామేమో. ఎప్పుడు నేను నిలబడినప్పుడు నేను మీ అందరికీ గుర్తు చేసేది అదే. ఎందుకు అనంటే, ఇంకనూ నామకార్థ భక్తే మనలో కనిపిస్తూ ఉంది. సత్యవంతులుగా మనం జీవించలేని పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఒకలాగా ఉంటాం మనం, ఇక్కడ బయటికి వెళ్ళిన తర్వాత మన ప్రవర్తన మరొక విధంగా ఉంటుంది. ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఒకవేళ నేను ఏమైనా తప్పు పడితే నన్ను క్షమించండి. కానీ దాదాపుగా 70% మన విశ్వాసులు మనం ఎక్కడ ఒకలాగా ఉంటున్నాం. దేవుని సన్నిధిలో మనకి కష్టం వచ్చినప్పుడు మనం ఒకలాగా ఉంటున్నాం, మనకి సుఖం వచ్చినప్పుడు మనం ఒకలాగా ఉంటున్నాం. మన మాటల్లో కావచ్చు, మన ప్రవర్తనలో కావచ్చు చాలా డిఫరెన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. దేవుడు ఏం ఆశపడుతున్నాడంటే, నువ్వు ఎక్కడున్నా ఒకేలాగా ఉండాలి. అయితే వెచ్చగా ఉండు, లేదంటే చల్లగా ఉండు. నులివెచ్చని స్థితి నీకొద్దు, ఎక్కడైనా ఒకేలాగా ఉండాలి. ఆయన నామాన్ని ప్రేమించే వారికి వారు ఉల్లసింతురు అని ఒక మాట రాయబడింది. నువ్వు ఆయన నామాన్ని ప్రేమించగలిగినట్లయితే నువ్వు ఖచ్చితంగా నీ జీవితంలో ఉల్లాసమును పొందుకుంటావు. హల్లెలూయా.